హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు వచ్చేసానండి. గ్రామీణ వ్యవసాయ శాఖలో మనకి కోఆర్డినేట్ పోస్టులుగా నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. సో తెలుగు వారికి ఒక మంచి అవకాశం అని అనుకోవచ్చు. మన సొంత గ్రామంలోనే వర్క్ చేసుకునే ఒక మంచి అవకాశం అనమాట. మన సొంత గ్రామంలోనే జాబ్ చేసుకునే ఒక మంచి ఛాన్స్ అయితే వచ్చేసిందండి. సో దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, జస్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అయితే జరుగుతుంది అనమాట. శాలరీ కూడా మంచిగానే ఉంటుందండి. సో అసలు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవచ్చు, ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్ ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చేయవలసింది ఒకటే, స్కిప్ చేయకుండా చూస్తేనే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయి అనమాట. సో మర్చిపోవద్దు, ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి, పక్కన హై పాయింట్స్ కూడా ఇవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను. ఇంకా లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దాం పదండి. ఈ జాబ్కి ఎటువంటి ఎగ్జామ్ లేదండి, డైరెక్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ అనమాట. మీరు ఒకవేళ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతే జాబ్ వచ్చే అవకాశం అయితే చాలా ఉందన్నమాట. ఈ జాబ్ యొక్క ముఖ్య అంశం చూస్తే, గ్రామంలో రైతులతో కలిసి వ్యవసాయ సంబంధిత పనులు, అలాగే అవగాహన కార్యక్రమాల్లో నూతన సాగు పద్ధతులు చెప్పడం, పంట సమస్యలను పరిశీలించి వాటివి చేయడం, అంటే ఇలా చెప్పుకోవచ్చు అనమాట. ఈ ఉద్యోగం పూర్తిగా రైతుల మధ్య పనిచేసే ఫీల్డ్ వర్క్ అనమాట. వ్యవసాయంపై ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, గ్రామ జీవనం నచ్చే వాళ్ళకి, రైతులతో కలిసి పనిచేసే అనుభవం పొందాలని కోరుకునే వాళ్ళకి ఈ ఉద్యోగం చాలా బాగుంటుందండి. ఇదంతా కూడా మనం గ్రామంలోనే పనిచేసే పని అనమాట. అందుకే ఎవరికైతే నిజంగా వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని అనుకోవచ్చు. ఇందులో మనకి రూరల్ కోఆర్డినేటర్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో ఎలిజిబిలిటీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు అండి. అలాగే అగ్రికల్చర్ సైన్స్లో మనకి బ్యాచిలర్ డిగ్రీ ఉన్న వాళ్ళు అటెండ్ అవ్వచ్చు అనమాట. అంటే సాధారణంగా బీఎస్సీ జనరల్ అయితే సరిపోదన్నమాట, అగ్రికల్చర్ డిగ్రీ అయితే ఉండాలన్నమాట. ఇంకా ఏజ్ లిమిట్ చూసుకుంటే 30 years బిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి అటెండ్ అవ్వచ్చు. ఇది కూడా గ్రామంతో పనిచేయాల్సి ఉద్యోగం కాబట్టి చాలా వరకు కొంతగా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు కూడా అప్లై చేస్తే బాగుంటుంది. అండ్ శాలరీ చూసుకుంటే మనకి నెలకు 25,000 వరకు కూడా ఉంటుందండి. మనకి ఎక్స్ట్రా బోనస్ కూడా ఉంటుందన్నమాట. ఇంకా జాబ్ రోల్ చూసుకుంటే అసలు ఎటువంటి వర్క్ ఉంటుందో చూస్తే, ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత ఈ జాబ్ యొక్క డీటెయిల్స్, అంటే వర్క్ ఎలా ఉంటుందో చూస్తే, రైతుల పక్కన ఫీల్డ్ విజిట్ చేయడం, అలాగే పంటలపై ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని సొల్యూషన్ చెప్పడం, గ్రామంలో రైతులకు హెల్ప్ చేయడం. హెల్ప్ అంటే సో కొత్త విత్తనాల గురించి అయితే, రైతు పథకాల గురించి, మట్టి పరీక్షలు లాంటి విషయాలు వివరించడం, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం. అలాగే పంట పురుగు వ్యాధుల నివారణ పద్ధతులు చెప్పడం. అంటే సో ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెనేషన్ చేయడం, వాళ్ళకి ఏమన్నా కొత్తగా సలహాలు ఇవ్వడం. అంటే మెయిన్గా మీరు రికార్డ్ అన్నది మెయింటైన్ చేయాలి. మీరు ఇలాంటి జాబ్ లైట్ తీసుకుంటే మాత్రం చాలా మిస్ అవుతారండి. సో ఈ జాబ్ చేసిన తర్వాత మీరు ఎంఎస్సీ అగ్రికల్చర్ రీసెర్చ్ గవర్నమెంట్ ఎక్స్టెన్షన్ జాబ్స్కి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. ఇది ఒక మంచి బేస్ అవుతుంది అనమాట. అలాగే ఫీల్డ్ వర్క్ అనుభవం ఉన్న వాళ్ళకి భవిష్యత్తులో ఒక మంచి అవకాశాలు అయితే వస్తాయన్నమాట. అండ్ అలాగే ఈ ఉద్యోగానికి ఎటువంటి ఎగ్జామ్ లేదండి, డైరెక్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత మీరు ఒకవేళ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతే డైరెక్ట్ జాబ్ వచ్చే అవకాశం అనమాట. ఇది వచ్చేసరికి మనకి ప్రాక్టికల్ అవగాహన, అంటే మాట్లాడే ధైర్యం ఉండాలి. ఎక్కువగా మనం ఏ బుక్స్తో అండ్ ల్యాప్టాప్స్తో ఇలా చేసేయడం కాదు, జస్ట్ మనం ఎక్స్ప్లెనేషన్ చేయడం, అలాగే వాళ్ళకి సలహాలు ఇవ్వడం, ఇలాంటివి ఉంటాయన్నమాట. ఇంకా సర్లే ఇవన్నీ చూస్తే, ఇంకా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఎప్పుడో చూసుకుంటే November 21st ఈ ఇంటర్వ్యూ అనమాట. సో ఈ ఇంటర్వ్యూకి ఎక్కడ అటెండ్ అవ్వాలి, అలాగే ఏమేమి తీసుకువెళ్ళాలో చూస్తే, సో ఇది వచ్చేసరికి November 21st ఆ రోజు మనం డిగ్రీ సర్టిఫికేట్స్, అంటే అగ్రికల్చర్ సంబంధించిన డిగ్రీ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, అలాగే ఫోటోగ్రాఫ్స్, మీ యొక్క హాఫ్ సైజ్ ఫొటోస్, ఇవన్నీ కూడా తీసుకువెళ్ళాలన్నమాట. దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదండి. సో ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళాలి, మీ యొక్క బయోడేటా అంటే నీట్గా ఫిల్అప్ చేసుకోవాలన్నమాట. నీట్గా రెడీ చేసుకోవాలి మీ యొక్క బయోడేటా అన్నది. అలాగే బీఎస్సీ అగ్రికల్చర్ సంబంధించిన జిరాక్స్ అండ్ ఒరిజినల్స్ కూడా తీసుకువెళ్ళండి. 10th ఇంటర్ మార్క్ షీట్స్ ఉంటే అవి కూడా తీసుకువెళ్ళాలి. ఆధార్ జిరాక్స్లు, అలాగే 2 లేదా 4 ఫొటోస్ అయితే తీసుకువెళ్ళాలన్నమాట. క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ ఉంటే, లేకపోతే లేదు. దీనికి ఇంకా ఎటువంటి ఫీజు లేదు కాబట్టి అవి మాత్రం తీసుకువెళ్తే సరిపోతుంది. మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అడ్రస్ అయితే కనిపిస్తుంది, లేదంటే నేను మళ్ళీ స్క్రీన్ మీద కూడా వేస్తాను చూడండి. అగ్రికల్చర్ చదివిన వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని అనుకోవచ్చు అండి. అసలు మిస్ చేసుకోవద్దు. ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే. మరి మర్చిపోవద్దు, అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ 21st November అయితే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. మర్చిపోవద్దు, వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేసి, అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనున్న గన్ సింబల్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టిన జాబ్ ఇన్ఫర్మేషన్స్ అలాగే జాబ్ అప్డేట్స్ వెంటనే కూడా మీ ముందు ఉంటాయి అన్నమాట. సో మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.